హాయ్ అండి. పకోడీ అనగానే ఎక్కువ శనగపిండితో చేసుకుంటాం. అలా కాకుండా ఇలా బియ్యం పిండితో కూడా టేస్టీగా ఉండే పకోడీ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇందుకోసం మనం ఆలుగడ్డని యూజ్ చేస్తూ రెడీ చేసుకునే ఈ పకోడీ సూపర్‌గా ఉంటుందండి. మిస్ కాకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇందుకోసం నేను ఒక మీడియం సైజు 2 ఆలుగడ్డలనైతే తీసుకున్నానండి. ఈ ఆలుగడ్డలను పైన మంచిగా చెక్కు తీసుకోవాలి. ఈ చెక్కు తీసుకొని వీటిని మనం సన్నగా గీరుకోవాలండి. ఇలా గీరుకోవడం వల్ల మనకు శనగపిండి అనేది తక్కువ పడుతుంది. బియ్యం పిండిలో కూడా యాడ్ చేసి ఎంతో టేస్టీగా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మొత్తం పైన పీల్ తీసేసి చక్కగా గీరుకోండి. వాటర్ కూడా మనకు తక్కువ పడుతుందండి ఆనియన్ యాడ్ చేయడం వల్ల. అలానే ఆలుగడ్డలో ఉన్న వాటర్తోని పిండి అయితే మంచిగా కలుపుకోవాలి. ఇలా గీరుకొని పక్కన పెట్టుకోండి. ఆనియన్స్ పైన తొక్కు తీసేసి ఇలా సన్నగా చాప్ చేసుకోండి. నేను చూపించే విధంగా ఇలా పొడుగా కట్ చేసుకొని గట్టిగా మిడిల్ ఫింగర్తో ప్రెస్ చేస్తే ఏ లేయర్కి ఆ లేయర్ అయితే అన్నీ విడిపోతాయండి. ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇక్కడ ఒక్క ఆనియన్ అయితే కట్ చేసుకున్నాం మీడియం సైజ్ది. చాలా చిన్నదేనండి. ఎక్కువ ఆనియన్స్ కాకుండా తక్కువ ఉంటేనే టేస్ట్ అయితే బాగుంటుంది. ఇందుకోసం నేను ఒక కప్పు నిండా బియ్యం పిండి తీసుకున్నాను. ఒక పావు కప్పు శనగపిండి తీసుకున్నాను. అంటే బియ్యం పిండి ఎక్కువ తీసుకోవాలి, శనగపిండి అనేది తక్కువ తీసుకోవాలండి. కప్పుకి పావు కప్పు అయితే సరిపోతుంది. అలానే పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. కల్మాకు, జీరా, అల్లం ఎల్లిగడ్డ పేస్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే యాడ్ చేసుకోండి. మనం ముందుగా తురుముకున్నటువంటి పొటాటోని యాడ్ చేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇందులోకి కారం యాడ్ చేసుకొని అలానే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకోండి. మనకు కొంచెం అంటే కొంచెమే బేకింగ్ సోడా అయితే యాడ్ చేసుకోండి. ఉప్పు కారాలు మీ టేస్ట్ తగ్గట్టుగా యాడ్ చేసుకోవాలి. వీటిని మొత్తం కలుపుకోవాలండి. ఇందులో మనకు వాటర్ అయితే చాలా అంటే చాలా తక్కువ పడుతుంది. నేను ఇప్పుడు వాటర్ కలపలేదండి. మనం ఇమీడియట్గా చేసేది ఉంటే కొంచెం వాటర్ కలపండి. ఒక పావు గంట అలా పిండి కలిపిన తర్వాత చేస్తే మాత్రం అందులోని వాటర్తో సరిపోతుందండి. కలపకున్నా పర్వాలేదు. నేను పిండి కలపగానే ఇమీడియట్గా చేశాను. అందుకోసం కొంచెం వాటర్ అయితే కలిపాను. పొటాటోలో ఉన్నటువంటి వాటరు అలానే ఆనియన్లోని వాటర్తోని మనకు పర్ఫెక్ట్గా పిండికి వాటర్ అయితే సరిపోతుంది. ఇలా మొత్తం కలుపుకోవాలి. ఆనియన్స్ అనేవి ఇలా పొడుగా కట్ చేసుకుంటేనే టేస్ట్ అయితే అక్కడక్కడ ఆనియన్స్ తగులుతూ చాలా బాగుంటుంది. ఇంకా ఆయిల్ అయితే బాగా హీట్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అవుతున్నప్పుడే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్నటువంటి పిండిని పకోడీలాగా అయితే యాడ్ చేసుకోవాలి. స్టవ్ అయితే హై ఫ్లేమ్లో పెట్టండి. అప్పుడే పకోడీలు మంచిగా కరకరలాడుతూ టేస్టీగా ఫ్రై అవుతాయి. వన్ సైడ్ చక్కగా ఫ్రై అయిన తర్వాతనే సెకండ్ సైడ్కి అయితే టర్న్ చేయండి. ఇలా మొత్తం అంతా ఫ్రై చేసుకోవాలి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కరకరలాడుతూ చాలా బాగుంటుంది. ఇలా మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు 2 సైడ్స్ ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ పొటాటో పకోడీ అయితే మీకు కూడా నచ్చుతుందండి. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.